నమస్తే, JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఆధారమైనటువంటి ఆరోపణ చేయడానికి తీవ్రంగా ఖండిస్తాము. మేము గతంలో కరీంనగర్ను అభివృద్ధి చేసాం. తలతలలాడే కరీంనగర్ ఇవాళ అయిపోయింది. తప్పులో పట్టించే ప్రయత్నం చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు ఈ యొక్క గత పాలన ఏ విధంగా ఉందంటే, ఈ కరీంనగర్లో జరిగిన పనులకు కూడా మేడిగడ్డ ప్రాజెక్టు ఏ విధంగా అయితే కూలిపోయిందో, 9 నెలల లోపలే కూలిపోయినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు ఏ విధంగా అయితే ప్రజల ముందు కనిపిస్తూ ఉందో, అదేవిధంగా కరీంనగర్కి సంబంధించినటువంటి అభివృద్ధి మీద మీరు చేసినటువంటి విధ్వంసం అదేవిధంగా ఉంది. వీటన్నిటికి కూడా ఒకే పురుషలో ఒకే రకంగా కొనసాగుతుంది. ఇలా లైట్ వెలుగుతలేవు, కేబుల్ బిట్ వెలుగుతలేవు, పెద్ద లైట్ వెలుగుతలేవు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఆత్మహత్య. మీరు ఈ ప్రజాధనాన్ని మీద మీరు చూడలేరు. ప్రజాధనాన్ని పద్ధతిలో మరి నాణ్యతతో కొన్ని సంవత్సరాలు ప్రజలకు ఉపయోగపడకుండా చేయాలన్నటువంటి సోయి మంచి మీరు చేసింది ఇలా ఈ విధమైనటువంటి పరిస్థితి ప్రారంభమైంది. మేము గతంలో పోరాటం చేసింది వాస్తవం. మీరు గుర్తించింది మీ పేర్లలో నిద్ర లేపడానికి కాదు, ఖచ్చితంగా మా బృందాలు ఎక్కడికక్కడ మీ యొక్క నాణ్యత లోపంతో పనిచేస్తున్నటువంటి మీ అశాస్త్రీయ జరుగుతున్నటువంటి పద్ధతిగా 2014 నుంచి ఏ డబుల్ బెడ్రూమ్లో పేరు తెచ్చుకుని మీరు అధికారంలో వచ్చినో ఆ డబుల్ బెడ్రూమ్ నిర్మించకపోగా 2018లో మొదలుపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు కేవలం 640 డబుల్ బెడ్రూమ్ దాటిపోదు 5-6 సంవత్సరాలుగా అంతరాడు నడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా వాటన్నిటి మీద పోరాటం చేయడం. 10 సంవత్సరాలు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడాన్ని, అదేవిధంగా చాలా విషయాల్లో మీరు కనుక అసమర్థ పాలన మీరు ఎప్పటికప్పుడు పోరాటం చేసిన కానీ ఇలా దాన్ని చూపించుకుంటూ మాకు ఖచ్చితంగా 3,500 ఇళ్ళు ప్రతి సంవత్సరానికి ఇస్తూ ఇల్లు లేని ప్రతి ఒక్కరిని ఆదుకోవాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వం ముందుకెళ్తాము. కరీంనగర్కి సంబంధించి ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు రాలేదని చెప్పి మీరు చేసినటువంటి ఆరోపణ. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తి స్థాయిలో మీ బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఇల్లు లేని నిరుపేదలు కూడా, ఇల్లు లేని వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు సంబంధం లేకుండా అధికారులచే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక జరిగింది. కొంత టెక్నికల్గా కరీంనగర్కి సంబంధించి ఇందులో కమిటీకి సంబంధించి టెక్నికల్గా ఇబ్బందులు ఉండి అది ఆగిపోతుంది. ఎక్కడ కూడా మీలాగా 10 సంవత్సరాలు ఇచ్చిన హామీలు 10 సంవత్సరాలు కొనసాగి చేసేటువంటి పార్టీలు పార్టీ కాదు. నెలలో 2 నెలలు మరి సమయం గడిచినప్పటికీ కూడా బీసీ రిజర్వేషన్కి సంబంధించి నిన్న కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడాన్ని మీరెవరో మాట్లాడితే ఇలా చేసింది కాదు. 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజులో మీరు మాట్లాడలేరు. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎవరికి ఎంత రిజర్వేషన్ ఉండాలో అంత ఉండాలనేటువంటి కమిట్మెంట్ తోటి ఇచ్చిన హామీని ఆ రోజు ఎక్కడెక్కడైతే రాహుల్ గాంధీ గారు సభల ద్వారా
తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక్కొక్కరు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఇవాళ మీరు మాట్లాడడం ఏంటి అడుగుతాం. ఎందుకు 10 సంవత్సరాలు మీరు బీసీ మంత్రిగా ఉండి బీసీగా ఉండి ఏ ఒక్క రోజైనా మీ అధినాయకత్వం మీద మాట్లాడేటువంటి పరిస్థితులు లేని వాళ్ళు ఇవాళ దాన్ని అమలుపరచాలని చెప్పి మాట్లాడడానికి విడ్డూరంగా మాట్లాడాలని కనుక మేము చేస్తున్నదాన్ని గుర్తు చేయడం ఏంటి? అసలు మీకు 10 సంవత్సరాల నుంచి చూసి ఎక్కడ పోయిందని చెప్పండి. అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి ఇవాళ జూలై మాసంలో డ్యామ్లలో నీళ్లు లేవు. క్లియర్గా ఇవాళ ఉన్నదానికంటే అంటే వర్షాకాలం ప్రారంభం కంటే ముందే వర్షాలు రావడం, దాని తర్వాత కొంత గ్యాప్ రావడం వల్ల ఇవాళ నీళ్ళు తగ్గిపోతుంది. దానికి మొత్తం మీద ఎండిపోతున్నాయి. అసలు ఈ ప్రభుత్వం పట్టించుకుంటూనే లేదు, మంత్రులు పట్టించుకుంటలేరు. అంతా కూడా మీ యొక్క అసూయ ద్వేషం మీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉందని చెప్పి చెప్తాం. అదేవిధంగా మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు మొన్ననే నియామకైనటువంటి సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారికి పూర్తిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పరిపాలనతో ప్రజల యొక్క అవసరాలతో పూర్తి అవగాహన ఉంది. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి పున్న ప్రభాకర్ గారు కావచ్చు, లక్ష్మణ్ కుమార్ కావచ్చు, ఇక్కడికక్కడ ప్రజల యొక్క సమస్యల మీద పూర్తి అవగాహనతో పూర్తి ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే మంత్రుల మీద నిందలు వేసి పబ్బం కట్టుకునే ప్రయత్నం తొందరగా మానుకోవాలని. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించి ఆ డీసీసీ అధ్యక్షుడు గవర్నర్ సత్యనారాయణ గారు డాక్టర్ వృత్తిలో గౌరవపడినటువంటి డాక్టర్ వృత్తి నుంచి డబ్బు సంపాదించాలనుకుంటే డాక్టర్ వృత్తిలో అతనికి ఉన్నటువంటి డిమాండ్ లక్షల రూపాయలు సంపాదించాల్సినటువంటి డిమాండ్ ఉన్నటువంటి అంత మంచి సర్జన్ రోజు కేవలం ప్రజాసేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ప్రజాసేవ కోసం వచ్చి పనిచేస్తూ ఉంటే నిరాధారమైనటువంటి ఆరోపణ చేయడం, ఇవాళ ప్రజాసేవలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి దిశగా పనిచేస్తూ ఉంటే ఓడిపోయినాం అన్నటువంటి బాధతో మా మేడిపల్లి సత్యం గారి మీద కావచ్చు, డాక్టర్ గవర్నర్ సత్యనారాయణ శాసనసభ్యుల మీద చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అభివృద్ధి మీద సమస్యల మీద మాట్లాడేది కానీ అనవసరమైనటువంటి ఆరోపణలు మంచి పద్ధతి కాదు. ఇది ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించద్దు. దయచేసి మీరు ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఉండాలి తప్ప ప్రజలను నమ్ముకునే విధంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించకుండా ఈ రకంగా మాట్లాడడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో వీళ్ళ పాలనలో అద్భుతాలు జరిగిపోయినట్టు ఇప్పుడు అసలు ఏం జరుగుతలేనట్టు మిగతా నియోజకవర్గాల్లో కూడా బండి సంజయ్ కుమార్ గారు ఉన్న ఒకటి లైన్ లేదు. ప్రభుత్వం సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులతో సిఎస్ఆర్ నిధులకు సంబంధించి సైకిళ్ళు ఇస్తే ఆ సైకిళ్ళను ఏదో సొంత డబ్బులతో ఇచ్చినట్టు, దానికి మోడీ గారు బర్త్డే ఇస్తున్నట్టు ఇవాళ ప్రజలు తప్పుదో పట్టించడానికి తీవ్రంగా ఖండిస్తాము. ఇటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులు బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా మన చెందినది ఇవ్వడం అనేది అది సర్వసాధారణం. కానీ దాన్ని పార్టీలకు సంబంధించి మొదలుపెట్టి వీళ్ళు సొంత డబ్బుల్లోకి వెళ్ళి సొంత జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టు ప్రజలకు తప్పుదో పట్టించడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి ఈ నిధులన్నింటినీ కూడా ఎప్పటికి కూడా ప్రభుత్వం సంబంధించి కేంద్ర ప్రభుత్వం
ప్రజలకు ఇస్తాం. దాంట్లో కూడా మేము చూసిన వాళ్ళు ఒకటేసారి చాలామంది పిల్లలకు ఇవ్వడం వల్ల మేము అక్కడ నాకు వెళ్తా ఉన్నాం. అమ్మాన్ దగ్గర ఒక పిల్లవాడు సైకిల్ మీద ట్రాఫిక్లో కింద పడి ఇంటికి హాస్పిటల్ పెట్టాడు. దీన్ని గొప్పగా చెప్పుకోవడానికి చూసే ప్రయత్నంలో ఇబ్బందులు గురి చేయడం అనేది కరెక్ట్ కాదు.